మిషన్ తొక్కుతూ ఇలా బావిని ఫుల్గా నింపుకోవాలి. బాబిని కేసులో పెట్టి ఈ హోల్స్ ఇలా తిరిగేటట్లు చూసుకోవాలి. ఇలా రివర్స్ తిరగద్దు, ఇలా స్ట్రైట్గా తిరగాలి. ఇలా చూసుకొని ఇలా పెట్టుకోవాలి. చిన్న కత్తెరతో కట్ చేసుకోవాలి. బాబిని పెట్టుకున్నాక బ్లౌజ్కి కావలసిన మ్యాచింగ్ దారం తీసుకోవాలి. హోల్స్లో కరెక్ట్గా పెట్టేసుకోవాలి. మనం కట్ చేసిన బ్లౌజ్ పీస్ తీసేసుకోవాలి. నేను ఫస్ట్ వెనక పీస్ తీసుకుంటాను. వెనక పీస్ తీసుకొని ఇలా స్ట్రేట్గా భుజానికి స్ట్రేట్గా ఒక 3 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా చేశాక మళ్ళీ దీన్నే ఇలా ఉల్టా తీసామనుకోండి డబుల్ టీచింగ్ వస్తుంది. కటింగ్ అవసరం ఉండదు. దారం ఇలా కింద కట్ చేసుకోవాలి దారం. అలాగే దీనికి స్ట్రైట్గా మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలి. ఈ భుజానికి స్ట్రైట్గా తీసుకొని మళ్ళీ ఇది ఎంత లెంత్ ఉందో ఇది ఎంత లెంత్ వరకు మార్క్ పెట్టుకోవాలి. కాకపోతే పీస్ ఎక్కువ ఉన్న పీస్ ఎప్పుడు కానీ ఇటు వేసుకోవాలి. ఇటు మిషన్ సైడ్ వేసుకోవద్దు, కుట్లు ముడతగా వచ్చేస్తాయి. దీన్ని బట్టి స్ట్రేట్గా మనం మార్క్ పెట్టుకోవాలి. మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ డబుల్ కుట్లు వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా 2 స్ట్రేట్గా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ 2 పీసులను బొద్దున్న సైడ్ ఇలా ఇది మనకు కొంచెం సరిపోవట్లేదు. సరిపోకపోతే ఉక్సు పట్టి డబుల్ ఉంటాయి మనకి పీసెస్. అందులో ఒకటి కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి వేరే క్లాత్ తీసుకుంటున్నాను. కాదు నడుము పట్టికి. ఇది ఎటు స్మూత్ ఉందో అటు సైడ్ కుట్టేసుకో. నడుము పట్టికి ఇలా పెట్టుకోవాలి. స్మూత్గా ఉన్నది ఇటు సైడ్ పెట్టుకోవాలి, స్మూత్గా లేనిది ఇటు సైడ్ పెట్టాలి. పెట్టేసి కరెక్ట్గా పెట్టి కుట్టాలి. ఇక్కడ మాత్రం మేకర్ ఎమ్మట్టి కొంచెం క్లాత్ కరెక్ట్గా వచ్చేటట్టు మనం చూసుకున్నాం అనుకోండి, కుట్టు నీట్గా ఒక్క తీరుగా వస్తుంది. మేకర్ ఎమ్మటి కొంచెం క్లాత్ ఉండాలి. మనకు స్ట్రేట్గా కుట్టు వస్తుంది. ఇలా మొత్తం కంప్లీట్.
క్లాత్ ఉల్టా పడింది. దీన్ని ఇలా రివర్స్ చేసుకోండి. ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంది, అది తీసేసి మళ్ళీ ఇది కూడా డబుల్ గట్టిగా ఉంటుంది. ఇలా వేసాక ఈ క్లాత్ మీదకి వెళ్ళి ఈ క్లాత్ కుట్టేసేయాలి. కుట్టేసినప్పుడు ఇది స్మూత్గా నడుముకు స్టిప్గా ఉంటుంది అన్నమాట. లైనింగ్ మీద, అది ఒరిజినల్ మీద కాకుండా నడుము పట్టి మీదనే కుట్టి వేసుకోవాలి. అలా అనేసి ఇటు సైడ్ కుట్టినది అటు మర్రొద్దు, ఇటు సైడే నడుము పట్టి సైడే ఉండాలి. ఉన్నప్పుడు క్లాత్ మనకు స్టిప్గా నడుముకుంటుంది. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. అలాగే మనము ఇది ఇలా మలుసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇలా స్ట్రేట్ కుట్లు వేసేటప్పుడు ఇది మలుసుకపోతుంది. కాబట్టి నేను మాత్రం ఇది కొంచెం పైకి పెట్టుకోవాలి. 5వ నెంబర్కి పెట్టుకొని దూరం కుట్టేసుకుంది. హెమ్మింగ్ చేసినాక ఈ కుట్టు ఇప్పేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా 4వ నెంబర్ మీద కొంచెం దూరం కుట్టు కావాలంటే 5వ నెంబర్ మీద పెట్టాలి. మామూలు కుట్టు అంటే 4వ నెంబర్ మీద పెట్టేసుకోవాలి. ఈ పీసు వెనక పీసు కంప్లీట్ అయ్యింది. ఇది పక్క పెట్టేద్దాం. ముందు పీసు తీసుకోవాలి. నిన్న మనం మార్క్ పెట్టినట్టు 3 ఇంచెస్ 2 ఇంచెస్ 2 ఇంచ్ పొడవుతోనే మనం మార్కు పెట్టాము. అదేవిధంగా మళ్ళీ కుట్టుకోవాలి. ఈ మార్కు మీదనే కుట్టేసుకోవాలి. ఇదే మార్కు మీద 3 ఇంచు పొడవు 3 ఇంచు వెడల్పు. దీన్ని మళ్ళీ దారం కట్ చేయకుండా ఉల్టా తీసుకోవాలి. అలా దీనికి స్ట్రేట్గా ఇలా తీసుకోవాలి. ఇది ఒక 3 ఇంచెస్ సన్నగా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఇది ఒక కుట్టు వేసుకున్నా పర్లేదు. కాకపోతే ఇక్కడ దారం మాత్రం ఒక 1/2 ఇంచు వదులుకొని మనం కట్ చేసుకోవాలి. ఈ దారం దగ్గరికి కట్ చేయొద్దు, తొందరగా కుట్లు ఊడిపోతాయి. దూరం కట్ చేసుకోవాలి. ఇది ఒక సైడ్ పీసు, ఇది ఒక సైడ్ పీసు. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యి 2 పీసులు కూడా ఒకే సైడ్ కుట్టేస్తాం. అలా కాకుండా ఒక పీసు కుట్టాక ఒక పీసు ఇలా పెట్టుకొని చూసి ఎటు కుట్టాలో చూసుకోవాలి. ఇది కూడా సేమ్ 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పు. ఈడ 3 ఇంచెస్ చూసుకోవాలి. అలా దీన్ని కూడా డబుల్ ఇలా చేసుకోవాలి. ఇది కూడా 3 ఇంచెస్. మనకు కావాలంటే మన టేప్తో కాకుండా ఇక్కడ మిషన్ మేకర్ కాల్చి ఇక్కడ బ్లాక్ వరకు పెట్టుకోవచ్చు. ఈ టిచ్చింగ్ మాత్రం ఎందుకంటే ఇది మనకు కరెక్ట్గా ఉంటాయి. ఇక్కడ ఏలు పెట్టుకొని కరెక్ట్గా పట్టుకున్నాం అనుకో, ప్రతిదీ కరెక్ట్గా బ్లౌజ్ కొలత నీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. టేప్తో కొలవని అవసరం లేదు. ఈ స్టీల్ కాంచి బ్లాక్ వరకు వెనక డాట్స్ అయినా ఈ ముందటి అయినా పెట్టుకోవాలి. ఇలా 2 పీసులు కంప్లీట్ అయ్యాయి. వీటికి సేప్ పట్టీలు వేసుకోవాలి మనం.
సేప్ పట్టీలు వేసాక నేను ఇక్కడ కొలిసి డాట్స్ వేస్తాను. మళ్ళీ ఈడొకటి ఇవి సేప్ పట్టీలు మనం ఇంకో సేప్ పట్టి ఇలా కట్ చేసుకోవాలి. మన సేప్ పట్టి ఎంత ఉందో అంత ఒకటి అంటే ఒకటి వేసుకోవచ్చు. స్టిప్ ఉండాలంటే 3 అయినా వేసుకోవచ్చు, లేదంటే 2 అయినా వేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేసుకోవాలి. చేసుకొని ఒకటి స్మూత్గా ఉన్నది మీద పెడుతున్నాను నేను. స్మూత్గా ఉన్నది ఒకటి మీద. స్మూత్గా ఉన్నది ఒకటి కింద పెట్టుకోవాలి మనం. ఇది కుట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ మనం ఇది గుర్తు పెట్టుకోవాలి. మేకర్ ఎమ్మటి కొంచెం క్లాత్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఉన్నప్పుడు కరెక్ట్గా కుట్టు వస్తుంది. వంకర తింకర కుట్టడం కరెక్ట్ కాదు. ఈ మేకర్ ఎమ్మటి కరెక్ట్గా కొంచెం ఉందనుకో క్లాత్, మీకు కరెక్ట్గా స్ట్రేట్గా కుట్టు వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇది కుట్టిన పీస్ ఉంది కదా, ఇది కొంచెం ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని ఇది మనకి ఒరిజినల్, ఇది డూప్లికేట్ అనుకుంటున్నాము. దాని మీదకి ఒక కుట్టు వేసుకోవాలి. అది ఎలా అంటే ఇప్పుడు ఈ మడత ఉంది కదా, మడత మీదకి వెళ్ళి ఇటు ఒరిజినల్ మీదకి వెళ్ళి కుట్టు రావాలి. ఒక పీసు ఇటు సైడ్ కుట్టాము, ఒక పీసు ఇటు సైడ్ కుట్టాలి. కుడితే ఒకటి ఈ షేప్కి వస్తుంది, ఒకటి ఈ షేప్కి వస్తుంది. ఇలా 2 సేప్ పట్టీలు అయ్యాక మళ్ళీ 2 ఒకసారి ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. మనం కరెక్ట్గా పెట్టుకొని వాళ్ళ ఒరిజినల్ బ్లౌజ్తో మరి ఒకసారి చూసుకోవాలి. మనం వాళ్ళ బ్లౌజ్ పీస్ ఎంత ఉందో అంత కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి ఉంది కొంచెం కట్ చేసుకోవాలి మనం. మళ్ళీ ఇక్కడ కూడా చూసుకోవాలి. సేప్ పట్టి ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఇక్కడ కొంచెం క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా చేశాక ఈ 2 పీసులు ఉన్నాయి కదండి, ఒక పీసు ఇలా వస్తుంది. ఇప్పుడు మనం కుట్టిన కుట్టు కిందికి పోవాలి, మీదికి స్మూత్గా ఉండాలి. అది చూసుకోవాలి. అది చూసుకొని రెండింటికి మనం సెట్ చేసుకోవాలి. ఒకటి దీనికి ఈ పీస్కి వస్తుంది, ఒకటి ఈ పీస్కి వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇది మాత్రం కరెక్ట్గా చూడండి. ఇలా పెట్టేసి మళ్ళీ ఈ బ్లౌజ్ని ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఈ కొసన్ తీసుకొని ఈ కొసను ఈ మధ్య పీసు మన ఒరిజినల్ పీసు, ఇలా అది సేప్ పట్టి కింది పీసు, సేప్ పట్టి పై పీసు చూసుకొని 3టికి కరెక్ట్గా టిచ్చింగ్ చేయండి. ఇలా చేయండి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇది మాత్రం దీని మీద కుట్టు పడింది అనుకోండి, షేపు కరెక్ట్ రాదు. దీని మీద కుట్టు పడకూడదు. పడకుండా దీన్ని కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి మనం. ఇది మాత్రం మెయిన్ షేప్ మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా 3 పీసులు ఒకటి కూడా జారిపోకుండా వేసుకోవాలి. ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాయి, ముడితో కూడా వస్తాయి. అలా రాకుండా సాఫ్ట్గా అనుకొని వేసుకోవాలి. వేసుకున్నాక మనం దారం కట్ చేయని అవసరం లేదు. మళ్ళీ ఇలా అనుకున్నాం అనుకోండి కరెక్ట్గా కుట్టు వచ్చేస్తుంది. ఇంత పర్ఫెక్ట్ అయితే సాధ్యమైనంత వరకు ఎవరు చెప్పరు, మేము మాత్రం చెప్తున్నాము.
డబుల్ కుట్టు వేసుకోవడం మంచిది. ఇలా కుట్టండి. ఇలా కుట్టాక దీన్ని కొంచెం లైట్గా ఇలా కాటు పెట్టుకోండి, మనకు షేప్ కరెక్ట్గా సెట్ అవుతుంది. మళ్ళీ ఇంకా దీన్ని ఏం చేయాలంటే ఇలా ఉల్టా తీయండి. ఇలా ఉల్టా తీసినప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మనకు కుట్టు కనిపించదు, నీట్గా ఉంటుంది. ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కూడా నీట్గానే ఉంది. ఇలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా చేయాలి. మామూలుగా కుట్టామనుకోండి, ఇలా కుట్టామనుకోండి, ఇక్కడ పోగులు ఉంటాయి, గలీజ్గా ఉంటుంది, ఒత్తుకపోతాయి. పట్టు చీరలు అవి అయితే ఒత్తుకపోతూ ఎలర్జీ రెడ్ షేడ్ అవుతాయి. ఇలా కుట్టామనుకోండి స్మూత్గా నీట్గా ఉంటుందండి. ఇది మాత్రం పర్ఫెక్ట్గా చూడండి. మళ్ళీ ఇంకో పీస్ కుడుతున్నాను, మళ్ళీ పర్ఫెక్ట్గా చూడండి. ఇది కూడా ఏం చేయాలంటే మీకు అర్థం కాకపోతే ఇలా పెట్టుకోండి. ముందు పెట్టుకొని దీన్ని ఇలా అనుకోండి. ఇలా అనుకున్నాక ఈ పీస్ను ఉల్టా వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి, దీని మీద కుట్టు పడకుండా. మళ్ళీ కొసను, ఈ ఒరిజినల్ కొసను, ఈ సేప్ పట్టుకు 3 జాయింట్ చేసి కరెక్ట్గా పెట్టుకొని కుట్టండి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ సేప్ పట్టి దాని మీద మలుచుకోండి. దీని మీద కుట్టు పడింది అనుకోండి, షేప్ లేవదు. ఇలా లేసింది అనుకోండి, షేప్ కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది. మళ్ళీ లోపటి క్లాత్ను కూడా సెట్ చేసుకోండి, దాని మీద కుట్టు పడకుండా, ముడత రాకుండా. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇలా కుట్టాలి. ఇది చక్కగా స్ట్రైట్గా 2 కుట్లు వేసేసుకోండి. ఇది కొంచెం కాపు పెట్టుకోండి, ఒక 3-4 కొంచెం పెట్టుకొని దీన్ని కూడా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ వెనక సైడ్. మామూలుగా అయితే పోగులు వస్తుంది, ఇది మాత్రం రాకుండా, పోగులు రాకుండా ఉన్నప్పుడు ఈ పీసు 2 కొలుసుకోండి. ముందు ఒకటి ఉక్సు పట్టి అంటారు, ఒకటి కాజా పట్టి అంటారు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఒరిజినల్ బ్లౌజ్ను కూడా ఇలా కొలుసుకోండి. మనకు 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం సన్నగా వేసుకుందాము కుట్టు. ఒకవేళ పెద్దగా ఉందనుకోండి, ఇక్కడ కొంచెం పెద్దగా వేసుకోవాలి. మనకి ఇక్కడ కొంచెమే ఉంది 1/2 ఇంచ్ వరకే. ఇదేమో నెక్కుకు మలవనికి అవుతుంది, ఈ కొంచెము ఇక్కడ మలుసుకోనికి లైట్గా ఇలా తీసుకోండి. ఇది ఒక 2 ఇంచులు వేసుకోండి. లైట్గా కొంచెం మలిసేసి 2 ఇంచెస్ వేసుకోండి. అలాగే ఇంకో పీస్ కూడా అలాగే పెట్టుకోండి. కుట్టాక 2 సేమ్ ఉన్నాయా లేమో మళ్ళీ ఒకసారి చూసుకోండి. సేమ్ ఉన్నాయి. అలాగే వాళ్ళ బ్లౌజ్తో కూడా చూసుకోండి. కొంచెం ఎక్కువ ఉంది, మనం కుట్టి ఎమ్మింగ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. అలాంటప్పుడు ఇది మనం పెద్దగా ఉన్న పీసు గల్లా పీస్, ఇది వెనక నెక్కు పీస్. ఇది దీన్ని కాజా పట్టికి వేసుకోవాలి. ఇక్కడ లైట్గా కొంచెం మలుసుకోవాలి, స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా కుట్టాక దీనిపైన కూడా కొంచెం ఇంకొక కుట్టు వేసామనుకో స్టిప్గా ఉంటుంది.
ఇలా కుట్టినప్పుడు ఇది మనకు కొంచెం వెడల్పుగా ఉంటుంది, కొంచెం కట్ చేసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ముందు స్ట్రైట్గా పెట్టేసుకొని మనం కుట్టిన కుట్టుకు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. 1/2 ఇంచు ఎక్కువ వస్తుంది కాజా పట్టి. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకటే కాకుండా 2 వేసామనుకో మనకు కాజా పట్టి తొందరగా చినిగిపోదు. ఇలా వేసాక మధ్యలో కూడా ఒకటి వేసుకోవచ్చు. స్టిప్ ఉంటుంది క్లాత్. ఇది కాజా పట్టి కంప్లీట్. దీనికి ఉక్సు పట్టి. ఇది అవసరం లేదు, ఇది పీస్ దొరుకుతుంది. ఇది ఉక్సు పట్టి. ఉక్సు పట్టేది ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి ఇలా కింద సీదా పెట్టి ఉల్టా తిప్పాలి. కాజా పట్టేమో ఉల్టా పెట్టి సీదా చేసాము. ఇది సీదా పెట్టి ఉల్టా సీదా ఒరిజినల్ సైడ్ పెట్టేసి డూప్లికేట్ సైడ్ మలవాలి. దీని మీద కూడా ఒకటి వేసుకున్నాం అనుకోండి, ఇది ఉంటుంది బ్లౌజ్. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. ఇది కూడా ఏం చేయాలంటే కొంచెం మలుసుకోండి, ఇలా కుట్టండి. కాకపోతే ఇది ఒరిజినల్ ఇటు సైడ్ ఉండాలి. మనం వేసిన పీసు ఇటు కనిపించకుండా ముందు కరెక్ట్గా సెట్ చేసుకొని కుట్టండి. వేసే పీసు అవతల సైడ్ కనిపించదు, ఒరిజినల్ సైడ్. ఉక్సు పట్టి కాజా పట్టి మళ్ళీ ఒకసారి చూసుకోండి సేమ్ ఉన్నాయా లేవా. సేమ్ ఉన్నాయి మనకైతే. మళ్ళీ ఒకసారి వెనుక పీసుని తీసుకొని ఇలా వేసుకోండి. వెనుక పీసుని తీసుకొని ఇలా కుట్టండి. మీకు కుట్టు కనిపించొద్దు అనుకుంటే ఫస్ట్ ఇలా కుట్టుకోండి ఒరిజినల్ సైడ్ కొంచెం. ఇలా ఒరిజినల్ ఎలా ఉందో అలా పెట్టుకోండి. ఇలా పెట్టాక దీన్ని ఇలా మలుసుకున్నారనుకోండి మీకు భుజం మీద కుట్టు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఫస్ట్ ఒరిజినల్ పెట్టేసి కుట్టేయండి, తర్వాత ఇలా డబుల్ ఇందులో డబుల్ కుట్టేసుకోండి. ఇలా కుట్టడం వల్ల మీకు ఇక్కడ పోగు నీట్గా ఉంటుంది బ్లౌజ్. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇలా వచ్చేసింది. ఇలా వచ్చినప్పుడు మీకు ఇక్కడ పోగులు పోకుండా నీట్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఇలా ఒరిజినల్ సైడ్ లైట్గా కొంచెం వేసుకోవాలి, కొత్తకి వేసుకున్నాక మళ్ళీ ఇటు
ఉల్టా సైడ్ కొంచెం ఎక్కువ వేసుకోండి. బ్రౌన్ ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ సేప్ పట్టి నీట్గా వచ్చేసింది. అలా అనేసి ఇక్కడ భుజం మీద కూడా నీట్గా వచ్చేసింది. ఫస్ట్ సీదా కుట్టి తర్వాత ఉల్టా కుట్టండి, నీట్గా వచ్చేస్తుంది. పోగులు పోగు నీట్గా ఉంటుంది బ్లౌజ్. కింద ఒకటి పైన ఒకటి, కింద ఒకటి పైన ఒకటి. రౌండ్ గల్ల కాబట్టి క్రాస్ తీసుకోవాలి, డబ్బా గల్ల అయితే స్ట్రేట్ తీసుకోవాలి. మనది రౌండ్ గల్ల కాబట్టి ఇలా క్రాస్ తీసుకుంటున్నాను. ఒకవేళ ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇవి పనికి వస్తాయి. ఎక్స్ట్రా ఇంకా 2 చిన్న పీసులు తీసుకుంటాను. అలా ఈ 2 సేమ్ ఇలా కుట్టేసుకోవాలి. ఇలా ఇది ఇప్పుడు ఈ 2 కొసలు ఇలా పెట్టద్దు, ఇలా పెట్టుకోవాలి. ఈ షేప్లో రావాలి. మనకు వచ్చినప్పుడు క్లాత్ సాగుతుంది, గల్లా రౌండ్ షేప్లో వస్తుంది. ముడత పోదు గల్ల. మనం కట్ చేయగానే ఇట్లా క్రాస్ రీల్ చేయొద్దు. కుట్టేటప్పుడు ఇలా పెట్టి కుట్టామనుకోండి క్లాత్ మనకు సాగినట్టు వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. మనకి ఇంకొక పీస్ కావాలి, దీన్ని కూడా ఇలా పెట్టుకుందాం. గల్లకి కాజా పట్టి కాంచి స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం తీసేసుకొని ఇలా పెట్టుకోవాలి. కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కింది సైడ్. ఇలా స్ట్రైట్గా కుట్టేస్తూ ఉండాలి. ఇది కూడా మేకరుగుతల కొంచెం క్లాత్ ఉండేటట్టు తీసుకొని కరెక్ట్గా కుట్టాలి. ఎందుకంటే రౌండ్ షేప్ మనకు కరెక్ట్గా రావాలి. ఎక్కువ తక్కువ కుడితే వంకర వచ్చేస్తుంది. క్లాత్ నుంచి కట్ చేసి దీన్ని కూడా కొంచెం కిందికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని నీకు రౌండ్ షేపు కరెక్ట్గా ఉండాలంటే మధ్య ముందట ఒక 3, వెనకాల ఒక 5 ఇలా రౌండ్ షేప్ ఉన్న కాడ మాత్రమే కట్ చేసుకోండి. కుట్టు వరకు మొత్తం కుట్టు దాకా అవసరం లేదు, కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు రౌండ్ నెక్ బాగా వచ్చేస్తుంది. ఇది మాత్రం కంపల్సరీ, ఎందుకంటే ఇలా చాగడం వల్ల మనకు రౌండ్ నెక్ కరెక్ట్ వచ్చేస్తుంది. అలా అనేసి దీన్ని ఇలా ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకొని పీసులు ఉన్నాయి కదా,
మనం కుట్టిని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్, నీకు సన్నగా అంటే సన్నగా పెట్టుకోండి, లావు అంటే లావు పెట్టుకొని దీని మీద కుట్టేయాలి. ఇది గల్ల పీస్. దీన్ని ఇలా కరెక్ట్ అనుకొని ఫస్ట్ కుట్టింది దాని మీదకి వెళ్ళి ఇలా అనుకోండి, గల్ల నీట్గా వచ్చేస్తుంది. కొంచెం కొంచెం అనుకుంటూ పెట్టేసి ఇలా గల్ల పీస్ మొత్తం కంప్లీట్గా నీట్గా ఇలా కుట్టుకోండి. ఒక్కటి ఇలా మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు మాత్రం ఇలా స్లోగా కట్ చేసుకోండి. జాకెట్ కట్ కాకుండా కట్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా బట్టను మళ్ళీ పంపకం చేసుకోవాలి. పైపింగ్ వేస్తే మనకి ఇది అవసరం ఉండదు, పైపింగ్ వేయలే కాబట్టి ఇది అవసరం. స్లోగా బ్లౌజ్ కట్ కాకుండా ఈ పీస్ మాత్రమే చూసుకొని కట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వారికైతే ఇది కరెక్ట్గా చూసి నేర్చుకోండి. ఇలా మొత్తం తీసేసాక దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని పంపకం చేసుకోవాలి నీట్గా. హ్యాండ్స్ వేసుకుందాం. ఇలా వేసుకునేటప్పుడు చూడండి, ఇలా ఒరిజినల్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ని బట్టి దీన్ని ఒకసారి షోల్డర్ చూసుకోండి. మనం ఇది ఎమ్మింగ్ చేసుకోనికి ఫోల్డ్. ఇప్పుడు ఇది ఇలా చూసుకోండి, మనకు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కు ఇదికి ఉంది, ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది, మనం కట్ చేసుకుందాం. కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఇలా కట్ చేసుకోండి. సేమ్ పెట్టుకోండి. వెనకది ముందది కొంచెం డౌన్ ఉండాలి, వెనకది కొంచెం మీదికి ఉండాలి, అది చూసుకోండి. ఇది ఓకే. మళ్ళీ ఇంకో హ్యాండ్స్ చూసుకుందాం. ఈ హ్యాండ్స్తోనే చూసుకోవాలి, మళ్ళీ జాకెట్ అవసరం లేదు. రెండు మనకు కరెక్ట్ కావాలి కాబట్టి ఇది కొంచెం ఉంది, ఇది కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ముందుది కొంచెం 1/2 ఇంచు కిందికి ఉండాలి, వెనకది మీదికి ఉండాలి. ఇది ఓకే బ్లౌజ్. మనం హ్యాండ్స్ వేసుకుందాం. హ్యాండ్స్ అంటే నిన్న పెట్టిన మార్క్ పెట్టాం కదా, ఆ మార్కుది సెంటర్ ప్లేస్ ఇక్కడ పెట్టుకుందాం. ముందు సైడ్ కాబట్టి కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాలి. ముందు పీసు వెనక పీసు తీసుకొని అవసరం లేదు, ఇలా క్రాస్గా కొంచెం ముందు పీస్ మాత్రం ఇలా తీసుకున్నాం అనుకో, ముందు ముడతలు రావు. ఇలా పెట్టండి.
ఒకవేళ పీసెస్ కావాలనుకుంటే మనకు లావు ఉన్నారు అనుకుంటే వేరే పీస్కు హ్యాండ్స్కి ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు అవసరం లేదు, కరెక్ట్ ఆడికాడికి అవుతుంది, అవసరం లేదు. అది చేతి పీసులు, చేతి హ్యాండ్స్ కింద పీసులు జాయిన్ చేసుకోవాలి. సరిపోకపోతే మనకు సరిపోతుంది. ఇలా ముందు సైడ్ మాత్రమే క్రాసులు అయితే తీసుకోవాలి, వెనక సైడ్ అవసరం లేదు. ఇలా ఎప్పటికప్పుడు నీట్గా అనుకుంటే మూత పోకుండా వచ్చేస్తుంది. చేతి పని చేసుకోండి. లైనింగ్ బ్లౌజ్ అయితేనేమో మనం అందులోనే అవసరం లేదు, సాదా బ్లౌజ్ కాబట్టి ఇలా మలుసుకోండి, ఇలా పెట్టుకోండి. మన ఒరిజినల్ బ్లౌజ్తో పొడవు లూజు చూసుకోండి ఒకసారి. పొడవు లూజు చూసినప్పుడు మనకి ఇదేమో టైట్ కుట్టు, ఇదేమో లూజ్ కుట్టు. ఇట్లా మార్కు పెట్టుకోవాలి. మళ్ళీ పెట్టుకొని చేతి కింద కరెక్ట్గా చూసుకోండి. ఇంతవరకు భుజం మీదకి వెళ్ళి చేతి కింది వరకు చూసుకోండి. లాస్ట్ కుట్టుకు మార్కు పెట్టుకోండి, ఇటు లాస్ట్ కుట్టుకు మార్కు పెట్టుకోండి. ఇది లూజ్ కుట్టు, ఇది టైట్ కుట్టుకు. అలా అనేసి మీకు కావాలనుకుంటే ఇలా స్ట్రైట్గా స్కేల్తోని మార్కు చేసుకోవచ్చు. ఇలా ఒకటి మధ్యలో ఒకటి 3 కుట్లు వేసామనుకో స్టెప్ బై స్టెప్ లూజు టైట్ వేసుకోవచ్చు. ఇలా వేసుకో. ఇది హ్యాండ్స్ వరకు. మళ్ళీ కింద మాత్రం 2 సేమ్ రావాలి కుట్టు, ఇటు సైడ్ కూడా సేమ్ రావాలి హ్యాండ్స్కి. ఇలా కరెక్ట్ పట్టుకొని ముందు చేయి వరకు వేసుకోండి. చేయి వరకు వేసాక ఈ వెనకాల పీసు చూడండి ఒకసారి కరెక్ట్గా. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోండి. ఇది వెనకాల పీస్ అండి, డబుల్ చేసుకోండి. మన కొలతకి ఇచ్చిన బ్లౌజ్ కూడా ఇలా డబుల్ చేసుకోండి. ఇలా చూసుకోండి. ఇది నడుము లూజు, ఇది కరెక్ట్గా ఈడికి కరెక్ట్, ఇది లూజు. మనం టైట్ చేసుకోవాలంటే ఈడికి వేసుకోవాలి, లూజ్ ఉండాలంటే ఈడికి ఉండాలి. దీనికి 2 సేమ్ కింద కూడా అదే విధంగా మార్కు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు మనం కుట్టేది కాజా పట్టి చూసుకోండి. కాజా పట్టి తీసుకొని ముందు ఇది చూసుకున్నారనుకోండి కరెక్ట్ వస్తుంది. లేకపోతే మీరు దాన్ని అందాజన పట్టేశారనుకోండి ఒక సైడ్గా అవుతుంది షేప్ మొత్తం, బ్లౌజ్ కూడా చేయి తిరిగిపోతుంది, కరెక్ట్ రాదు. ఇలా కొలుసుకొని ఇప్పుడు ఏంటంటే కాజా పట్టి చూసుకోండి. ముందు ఇలా చూసుకొని ఇది లూజు కుట్టు కాజా పట్టేది, ఇది టైట్ కుట్టండి, ఇది లూజు కుట్టండి, ఇది లూజు కుట్టు, ఇది టైట్ కుట్టు. అలా స్కేల్తో మీరు కరెక్ట్గా ఇలా మార్కులు చేసుకోండి.
ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మనం తీసేసుకోవాలి. తీసేసుకున్నాక ఇంకా మనకు నీట్గా ఉండాలంటే ఏం చేయాలంటే ఇలా కొంచెం ఇది కొస్స మలవాలండి. మలిసేసి ఇలా కుట్టామనుకో పోగులు బ్లౌజ్ నీట్గా ఉంటుంది. ఇలా పీకో అయినా చేసుకోవచ్చు, ఇంక ఇష్టం అండి. ఇలా కుట్టామనుకో కొంచెం నీట్గా అనిపిస్తుంది మన బ్లౌజ్ పోగులు. కొంచెం మలుస్తూ కుట్టేసుకోండి. ఇది పోగులు పోకుండా నీట్గా ఉన్నది. మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేసుకోవచ్చు. ఇంకో చేయి కూడా ఇలా వేయడం. కాజా పట్టి వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఉక్సు పట్టి చూసుకోండి. చూసుకుంటే మనకు టైట్ ఇడుకుంది, లూజు ఇక్కడికి ఉంది. లూజు కుట్టేసుకోవాలి. ఇలా రెండు కరెక్ట్గా పెట్టి ఒకసారి వెనకకు ముందు కన్నాము పాత పడి చుట్టుకోదు. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. కొంచెం స్ట్రేట్ కట్ చేసుకొని బ్లౌజ్తో ఉక్సు పట్టిది కరెక్ట్ పట్టుకోండి. ఇలా చూసామనుకో ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ మళ్ళీ నడుముకు వేసుకోవాలి. మనం 2 ఇంచ్ నడుముకు ఇలా 2 చేతుల కింద తీసుకోండి. కరెక్ట్. మళ్ళీ బ్లౌజ్ ఇది 2 చేతుల కింద తీసుకోండి. లాస్ట్ కుట్టు చూసుకోండి. మనం ఇంతకుముందు లూజ్ కుట్టేసాము, లాస్ట్ కుట్టు ఏడుకుందో చూసుకోండి. మనకు లాస్ట్ కుట్టు ఇడుకుంది, కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. చెయ్యి లూజ్ కూడా మళ్ళీ ఒకసారి చూసుకోండి. వీడికి కట్టుకోండి. ఇలా వేసుకోండి. మనకు కింద 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మారిపోతుంది. ఇలా స్ట్రైట్గా వేసుకోండి. స్కేల్తో కొట్టుకొని కుట్టుకోండి. ఇలా లాగే అలానే ఇటు సైడ్ కూడా వేసుకోండి. కొంచెం రోజు మళ్ళీ ఒకసారి లూజు టైట్ చూసుకోండి. ఇలా చూసుకోండి. ఈ ఒరిజినల్ బ్లౌజు ఈ సైడ్ బ్లౌజ్తో కొలుసుకున్నట్టు చూడండి. మనకు కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్గా వచ్చేసి బ్లౌజ్ దీన్ని ఉల్టా తీసుకోండి. చేతి పని వేసుకొని బ్లౌజ్
1/2 ఇంచు కాజా పట్టి ఎక్కువ పెట్టుకోవాలి. ఉక్సు పట్టి ఫోల్డ్ అవుతాయి లోపల. ఇవి హ్యాండ్స్. చిన్న హ్యాండ్స్ అంటే చిన్న హ్యాండ్స్, పెద్ద హ్యాండ్స్ అంటే మీటర్ పీస్ అయితే పెద్ద హ్యాండ్స్ అవుతాయండి. 80 సెంటీమీటర్లు అయితే చిన్న హ్యాండ్స్ అవుతాయి. ఇలా చూసుకోండి. ఇలా వచ్చేసి మీకు వచ్చినప్పుడు షేప్ ఏంటంటే ఇలా వస్తుందండి. మనం వేసుకున్నాక ఇలా ఉంటుంది. ఎందుకంటే కింద మనకు ఇలా వీ షేప్లో కూడా వస్తుంది. డౌట్ పడవలసిన అవసరం లేదు. కొందరు ఏంటంటే సాదా బ్లౌజులకైతేనో ఇలా కరెక్ట్ వస్తాయండి. వీటికి మాత్రం ఇలా షేప్ ఇలా క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా పైకి లేస్తుంది కాబట్టి మనకి ఇలా వస్తుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా వస్తుందండి. ఇలా అదే సాదా కటింగ్ అనుకోండి ఇలా కరెక్ట్ వస్తుంది. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా వస్తుంది. అది ఎందుకంటే ఇలా క్రాస్ ఉండి ఇలా లేవడం వల్ల పైకి పోతుందండి. అది సాదాది కాబట్టి కిందికి వస్తుంది కాబట్టి స్ట్రేట్గా ఉంటుంది. ఇలా వస్తుంది.